రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 5 నెలలుగా ప్రభుత్వం తమకు వేతనాలు చెల్లించడం లేదని గ్రామంలో భిక్షాటన చేపట్టారు. ఆదివారం ఉదయం గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించిన అనంతరం ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేశారు. గత 5 నెలలుగా తమకు వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని, రోజు గడవాలంటే తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు 5 నెలల వేతనాన్ని చెల్లించడంతో పాటు తమను రెగ్యులరైజ్ చేయాలని, ప్రతి నెల 1వ తేదీన వేతనాలను చెల్లించాలని పంచాయతీ కార్మికులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జీతాలు రావడం లేదు. అందుకు ప్రభుత్వాన్ని మేము మా పరిస్థితులను బట్టి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలని ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము గ్రామంలో భిక్షాటన చేస్తున్నాము. మాకు జ్వరాలు వచ్చినా మా పిల్లలు మాకు పుట్ట కోసం ఇంట్లో కష్టాలు పడుతూ ఇంత మోళ్ళు తీసుకుంటూ ఏ పనైనా చేస్తూ 24 గంటల పని చేసుకుంటూ మేము గత 6 నెలల నుంచి రేపొస్తాయి మాపస్తాయి అనుకుంటా ప్రభుత్వం మాకు మొండి వైఖరం చూపిస్తుంది. సబ్బులు లేవు, సరుకులు లేవు. మేము ఎట్లా ఉండాలి? ఒక్కొక్కరికి పిఎఫ్ కట్టగా మాకు మా డిమాండ్లు ఏంటంటే పిఎఫ్లు, ఈఎస్ఐ అన్ని సౌకర్యాలు కలగాలి. నెలకు వేతనాలు వేయాలి. మా డిమాండ్స్ యొక్క ప్రభుత్వం గుర్తించాలని మేము ఈరోజు భిక్షాటన చేయడం జరుగుతుంది. 6 నెలల జీతాలు పడకపోవడం వల్ల ఈరోజు భిక్షాటన చేయడం జరుగుతుంది. రేపు పడితే మాప పడితే అనుకుంటా ప్రభుత్వం మాకు చిన్న చులకన చూస్తుంది. కాబట్టి మా సఫాయికి చిన్న చులకన అయిపోయినాం. మేము సఫాయి అంటే సఫాయి వల్లే కదా, ఇది చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి అంటూ మమ్మల్ని వేధింపులు చేసుకుంటా మేము వాళ్ళకి భయపడుకుంటా పని చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఒక చిన్న చూపు చూడకుండా సఫాయి వారు ఉన్నారు కదా, మరి బురదలో దిగుతున్నారు. ఉండ్లనక, ఎండనక, వాననక వాళ్ళు ఎంతో కష్టపడి, మేము అందరం ఎంతో కష్టపడి పని చేస్తున్నాం. కానీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనకుండా, ఏ ప్రభుత్వం అనకుండా మేము పని చేస్తున్నాము. 5 నెలలు గడిచినా 1 నెల జీతం ఉడక రావడం లేదు. ఇంట్లో మాకు అనారోగ్యంతో ఉన్నాము. మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా చేతిలో రూపాయి గవ్వలేకుండా మా కిరాణాలో ఇట్లా మాకు సబ్బులు సరుకులు లేవు అని మేము డిసైడ్ చేసుకొని మా గ్రామ పంచాయతీ తరఫున మేము ఈరోజు భిక్షాటనకు పాల్పడి ఇంటింటికి భిక్షాటన చేస్తున్నాము. మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలని మేము మా గ్రామ పంచాయతీ తరఫున తెలియజేస్తున్నాము. మమ్మల్ని ప్రభుత్వం గత కార్మికులు ఉన్నారు కదా అని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.